హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతో కర్రీ. ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా అరటిపండు ఒలుచుకోవాలి. ఒక రక ఒలిచిన తర్వాత లోపల ఇలాగ వస్తాయి. ఇలాగ వచ్చిన వాటిని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటి మధ్యలో నుండి ఇలా సన్నగా వస్తుంది. దాన్ని తీసి పారేయాలి, ఎందుకంటే అది వేసామంటే చేదుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఒక ఉల్లిపాయను తరుక్కోవాలి, 3 గ్రీన్ చిల్లీస్ తరుక్కోవాలి. తరుక్కున్న తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వేగిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే లోపల మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ సుమారుగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ పసుపు వేసాను. పసుపు కలర్ కోసం అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తర్వాత అరటి పువ్వు వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వును వేసేసుకోవాలి. అరటి మొగ్గను వేసుకోవాలి. మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కానీ నేను ఇది కర్రీ టేస్ట్ చేసిన తర్వాత ఇదైతే చాలా చేదుగానే అనిపించింది నాకు. ఇంకా నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడకనియాలి. ఇది కొద్దిగా గట్టిగా స్ప్రింగ్ ఆనియన్ లాగా ఉంది.